ద శాండ్ మ్యాన్ సీజన్ 1 2022లో నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చిన ఈ సిరీస్ని ద శాండ్ మ్యాన్ అనే ఒక కామిక్ సిరీస్కి లైవ్ యాక్షన్ అడాప్టేషన్గా తీశారు. ఈ కామిక్స్ని నీల్ గైమన్ అనే ఒక కామిక్ బుక్ రైటర్ క్రియేట్ చేశారు. అండ్ డీసీ కామిక్స్ వాళ్ళు ఈ కామిక్స్ని 1989 నుంచి పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ కామిక్స్ని బేస్ చేసుకుని నెట్ఫ్లిక్స్లో వచ్చిన ద శాండ్ మ్యాన్ టీవీ సిరీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లైవ్ యాక్షన్ అడాప్టేషన్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొన్ని రోజుల్లో ఈ సిరీస్కి సీజన్ 2 కూడా రిలీజ్ కాబోతుంది. సో ఫస్ట్ సీజన్లో ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ఈ రీక్యాప్ వీడియో చేస్తున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ శాండ్ మ్యాన్ యూనివర్స్ గురించి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ యూనివర్స్ లో ద ఎండ్లెస్ అనే ఒక డై ఫంక్షనల్ ఫ్యామిలీ ఉంటుంది. ఇందులో మొత్తం 7 సిబ్లింగ్స్ ఉంటారు. అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఈ 7 మెంబర్స్ కూడా ఈ యూనివర్స్ లో ఎగ్జిస్టెన్స్ లో ఉన్న 7 యూనివర్సల్ ఆస్పెక్ట్స్ యొక్క ఆంథ్రోపోమోర్ఫిక్ పర్సోనిఫికేషన్స్ అన్నమాట. అర్థం కాలేదు కదా? అయితే మన లాంగ్వేజ్లో చెప్తాను వినండి. ఈ యూనివర్స్లో డ్రీమ్, డెత్, డిజైర్, డెస్టినీ ఇలా మన కంట్రోల్లో ఉండని కొన్ని విషయాలు ఉంటాయి కదా. వాటిని కంట్రోల్ చేయడానికి ఒక రూపం ఉంటే ఎలా ఉంటుంది, లైక్ ఒక దేవుడు ఆర్ దేవత ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళే ఈ ద ఎండ్లెస్ ఫ్యామిలీ అనమాట. అండ్ ఈ ఫ్యామిలీలో డెస్టినీ, డెత్, డ్రీమ్, డిస్ట్రక్షన్, డిజైర్, డిస్పైర్, డెలిరియం అనే 7 మెంబర్స్ ఉంటారు. అండ్ వీళ్ళందరికీ వాళ్ళకంటూ ఒక సెపరేట్ రాజ్యం ఉంటుంది. అండ్ వీళ్ళు తమ న్యాచురల్ పవర్స్ యూస్ చేసి మనుషుల్ని సరైన దారిలో నడిపిస్తూ ఉంటారు. కానీ మనుషులకి దారి చూపించాల్సిన ఈ సిబ్లింగ్స్ లో కొంతమంది వాళ్ళే దారి తప్పి పవర్ అండ్ ఈగో కోసం కుట్రలు చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎవరు ఏంటి అనేది స్టోరీ ముందుకెళ్లే కొద్దీ మనకు తెలుస్తుంది. అండ్ ఈ శాండ్ మ్యాన్ సిరీస్ డ్రీమ్ గాడ్ అయిన లార్డ్ మార్ఫియస్ ఏకేఏ ద శాండ్ మ్యాన్ మీద ఫోకస్ అయి ఉండబోతుంది. మనుషులు నిద్రపోయినప్పుడు వాళ్ళ ఆత్మలు నిజమైన ప్రపంచం నుంచి కలల ప్రపంచంలోకి, అదే లార్డ్ మార్ఫియస్ ప్రపంచంలోకి వెళ్తారు. అండ్ మార్ఫియస్ ఈ డ్రీమ్స్ ద్వారా మనుషులు వాళ్ళ కలలు సాకారం చేసుకోగలరు అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాడు. కానీ మనుషులందరూ మంచోళ్ళు కాదు కదా. సో చెడ్డ వాళ్ళని సరైన దారిలో పెట్టడానికి నైట్ మేర్స్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ ఈ నైట్ మేర్స్ ఏం చేస్తారు అంటే చెడ్డ వాళ్ళకి వాళ్ళ డ్రీమ్స్ లో డార్క్ రియాలిటీని చూపించి వాళ్ళని సరైన దారిలో పెడుతూ ఉంటారు. అండ్ ఒకరోజు కొరింథియన్ అనే ఒక నైట్ మేర్ డ్రీమ్ వరల్డ్ నుంచి రియల్ వరల్డ్ లోకి వస్తాడు. అండ్ కొంతమంది మనుషుల్ని చంపుతూ ఉంటాడు. సో అతన్ని పట్టుకోవడానికి మోర్ఫియస్ డ్రీమ్ వరల్డ్ నుంచి వేకింగ్ వరల్డ్ లోకి రావాలి అనుకుంటాడు. కానీ మోర్ఫియస్ తన రాజ్యంలో ఉండకపోతే ఆ డ్రీమ్ వరల్డ్ మెల్లగా నాశనం అవుతుంది అని ఆ డ్రీమ్ వరల్డ్ యొక్క లైబ్రేరియన్ అయిన లూసియన్ చెప్తుంది. కానీ మోర్ఫియస్ తన మాటలు పట్టించుకోకుండా కొరింథియన్ ని వెతుక్కుంటూ వేకింగ్ వరల్డ్ కి వస్తాడు. అండ్ ఇంకోవైపు మనుషుల ప్రపంచంలో జాన్ హ్యాత్వే అనే ఒక పర్సన్ చనిపోయిన తన కొడుకుని తిరిగి బ్రతికించడానికి రాడ్రిక్ అనే ఒక మెజిషియన్ ని కలవడానికి వెళ్తాడు. అండ్ ఈ మెజిషియన్ యొక్క కొడుకు కూడా చనిపోయి ఉంటాడు అనమాట. సో వీళ్ళిద్దరూ వీళ్ళ కొడుకుల్ని తిరిగి బ్రతికించుకోవడానికి డెత్ గాడెస్ అంటే మరణ దేవతని బంధించి తన ద్వారా తమ కొడుకుల్ని తిరిగి పొందొచ్చు అని వీళ్ళు ప్లాన్ చేస్తారు. అండ్ దానికోసం ఒక డార్క్ మ్యాజిక్ బుక్ లో ఉన్న మంత్రాలు చదివి ఒక రిచువల్ కూడా ఫాలో చేస్తారు. అండ్ ఇంకోవైపు మోర్ఫియస్ కొరింథియన్ ని వెతికి పట్టుకుంటాడు. అండ్ అతన్ని అంతం చేసే లోపే మోర్ఫియస్ రాడ్రిక్ యొక్క బేస్మెంట్ లోకి టెలిపోర్ట్ అయిపోతాడు. ఎందుకంటే వీళ్ళు రిచువల్ ని తప్పుగా ఫాలో చేస్తారు. దానివల్ల డెత్ ని పట్టుకోబోయి డ్రీమ్ ని పట్టుకుంటారు. అండ్ డ్రీమ్ చుట్టూ కూడా కొన్ని మంత్రించిన సింబల్స్ ఉంటాయన్నమాట. దానివల్ల డ్రీమ్ బలహీన పడిపోతాడు అండ్ తన పవర్స్ పనిచేయవు. సో తర్వాత రాడ్రిక్ డ్రీమ్ దగ్గర ఉన్న హెల్మెట్, ఒక రూబీ, ఒక శాండ్ బ్యాగ్ తీసుకుంటాడు. అండ్ ఇవి తీసుకున్నాక డ్రీమ్ ఇంకా బలహీన పడిపోతాడు. ఆ తర్వాత రాడ్రిక్ దగ్గరికి కొరింథియన్ వచ్చి, మీరు డెత్ కి బదులుగా డ్రీమ్ ని పట్టుకున్నారు, కానీ మీ కోరికలు డ్రీమ్ కూడా నెరవేర్చగలడు, కానీ అతను తప్పించుకోకుండా ఉండాలి అంటే అతన్ని ఒక గ్లాస్ కేజ్ లో బంధించమని కొరింథియన్ చెప్తాడు. సో తర్వాత డ్రీమ్ ని ఒక గ్లాస్ కేజ్ లో బంధిస్తారు. అండ్ రాడ్రిక్ డ్రీమ్ ని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ డ్రీమ్ మాత్రం అతనికి హెల్ప్ చేయడానికి అస్సలు ఒప్పుకోడు. అండ్ ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. అండ్ డ్రీమ్ దగ్గర తీసుకున్న ఆబ్జెక్ట్ల వల్ల రాడ్రిక్ ధనవంతుడైపోతాడు. అండ్ మోర్ఫియస్ తన రాజ్యంలో లేకపోవడం వల్ల నిద్రపోతున్న కొన్ని లక్షల మంది డ్రీమ్ వరల్డ్ లో ఇరుకుపోతారు. అండ్ కొంతమందికి అయితే అసలు నిద్ర అనేది ఉండదు. అండ్ డాక్టర్స్ దీనికి స్లీప్ సిక్నెస్ వ్యాధి అని పేరు పెడతారు. అండ్ ఇందులో యూనిటీ కిన్కేడ్ అనే ఒక అమ్మాయి కూడా డ్రీమ్ వరల్డ్ లో ఇరుకుపోతుంది. అండ్ తన పేరు గుర్తుపెట్టుకోండి, తర్వాత యూజ్ అవుతుంది. అండ్ మోర్ఫియస్ దగ్గర రేవన్ అనే ఒక కాకి ఉంటుంది. అండ్ అది అతనికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అండ్ అది మోర్ఫియస్ ని విడిపించడానికి చాలా ట్రై చేస్తుంది కూడా. అండ్ రాడ్రిక్ కి అలెక్స్ అనే ఒక చిన్న కొడుకుంటాడు. అతను డ్రీమ్ మీద దయ చూపించి అతన్ని వదిలేయాలి అనుకుంటాడు. అండ్ అది విన్న రాడ్రిక్ అలెక్స్ ని తీసుకువెళ్లి కొడతాడు. అండ్ రేవన్ కాకి వల్ల విసిగెత్తిపోయిన రాడ్రిక్ దాన్ని చంపేయమని అలెక్స్ కి చెప్తాడు. అండ్ ఆ కాకి రాడ్రిక్ ఇంట్లో నిప్పంటించి మోర్ఫియస్ ని విడిపించడానికి వస్తుంది. అప్పుడు అలెక్స్ ఆ కాకిని చంపేస్తాడు. అండ్ మోర్ఫియస్ అది చూసి చాలా బాధపడతాడు. అండ్ తర్వాత రాడ్రిక్ ఒక పార్టీ అరేంజ్ చేస్తాడు. అండ్ ఆ పార్టీకి ఎథెల్ అనే ఒక లేడీ కూడా వస్తుంది. అండ్ తను రాడ్రిక్ తో ఎఫైర్ పెట్టుకుంటుంది. అండ్ తర్వాత ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. కానీ రాడ్రిక్ కి ఇది ఇష్టం లేదు. సో తను డాక్టర్ ని పిలవడానికి వెళ్తాడు. అండ్ ఈలోపు ఈథెల్ డ్రీమ్ కి సంబంధించిన హెల్మెట్, రూబీ, శాండ్ బ్యాగ్ ఈ మూడింటిని తీసుకుని పారిపోతుంది. అండ్ రాడ్రిక్ కి చాలా కోపం వస్తుంది. సో తన కోపాన్ని అలెక్స్ మీద చూపిస్తాడు. అండ్ వీళ్ళిద్దరికి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడు అలెక్స్ రాడ్రిక్ ని నెట్టేస్తాడు. అప్పుడు అతని తలకి దెబ్బ తగిలి రాడ్రిక్ చనిపోతాడు. అండ్ రాడ్రిక్ చనిపోయిన తర్వాత అలెక్స్ తన బాయ్ ఫ్రెండ్ తో, ఎస్ మీరు వినేది నిజమే, అలెక్స్ తన బాయ్ ఫ్రెండ్ తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక లాంగ్ టైం జంప్ తర్వాత 2022లో మళ్ళీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అలెక్స్ ఇప్పుడు ముసలోడైపోయాడు. అండ్ మోర్ఫియస్ గత 106 సంవత్సరాల నుంచి అదే కేజ్ లో బంధించబడి ఉన్నాడు. అండ్ అలెక్స్ మోర్ఫియస్ తో మాట్లాడడానికి వస్తాడు. అండ్
అండ్ మోర్ఫియస్ మాత్రం అతనితో మాట్లాడ్డు. సో అలెక్స్ తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అతని వీల్ చైర్ వల్ల నేల మీద గీసి ఉన్న మంత్రించిన ముగ్గు చెరిగిపోతుంది. అండ్ అప్పుడు మోర్ఫియస్ తన పవర్ ఉపయోగించి పక్కనే నిద్రపోతున్న గాడ్ యొక్క డ్రీమ్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ అతన్ని మ్యానిపులేట్ చేసి ఆ కేజ్ పగలగొట్టేలా చేస్తాడు. అండ్ కేజ్ పగిలిపోగానే మోర్ఫియస్ మళ్ళీ ఫ్రీ అయిపోతాడు. అండ్ తర్వాత అలెక్స్ దగ్గరికి వెళ్ళి అతను పర్మనెంట్ గా నిద్రపోయేలాగా అతని ఆత్మని డ్రీమ్ వరల్డ్ లో బంధిస్తాడు. అండ్ తర్వాత మోర్ఫియస్ తన డ్రీమ్ వరల్డ్ కి మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ తన కింగ్డమ్ మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. అండ్ మోర్ఫియస్ కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ లేకపోవడం వల్లే ఇదంతా నాశనం అయిపోయింది అని లూసియన్ వచ్చి చెప్తుంది. అండ్ మోర్ఫియస్ బంధించబడి ఉన్నాడు అని తెలిసి కూడా అతని సిబ్లింగ్స్ అతనికి హెల్ప్ చేయడానికి రారు. సో ఇప్పుడు మోర్ఫియస్ ఒక్కడే తను కోల్పోయిన 3 వస్తువులను తీసుకురావాలి అండ్ తన కింగ్డమ్ ని కూడా రీస్టోర్ చేసుకోవాలి. అండ్ వాటి కోసం వెళ్లే ముందు మోర్ఫియస్ కి కొంచెం పవర్ బూస్టర్ కావాలి. అండ్ ఈ డ్రీమ్ వరల్డ్ లో మోర్ఫియస్ క్రియేట్ చేసినవన్నీ డిస్ట్రాయ్ అయిపోయి కేవలం గ్రెగోరీ అనే ఒక గార్గోయిల్ మాత్రమే మిగులుతుంది. అండ్ మోర్ఫియస్ దీన్ని కెయిన్ అండ్ ఏబెల్ అనే 2 పర్సన్స్ కి గిఫ్ట్ గా ఇస్తాడు. అండ్ వీళ్ళిద్దరు బిబ్లికల్ క్యారెక్టర్స్ అనమాట. ప్రపంచంలో జరిగిన ఫస్ట్ మర్డర్ లో వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. అండ్ ఇందులో కెయిన్ క్యారెక్టర్ ఫస్ట్ మర్డర్ చేసిన వ్యక్తి అవుతాడు అండ్ ఏబెల్ క్యారెక్టర్ ఫస్ట్ మర్డర్ విక్టిమ్ అవుతాడు. అండ్ డ్రీమ్ వరల్డ్ లో వీళ్ళిద్దరు కంటిన్యూస్ గా ఇదే చేస్తూ ఉంటారు. కెయిన్ ఏబెల్ ని చంపేస్తూ ఉంటాడు అండ్ ఏబెల్ మరుసటి రోజు బ్రతికొచ్చి కెయిన్ తో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ మోర్ఫియస్ వీళ్ళ దగ్గరకు వచ్చి గ్రెగోరీ దగ్గర నుంచి కొంచెం పవర్ తీసుకుందాం అనుకుంటాడు. కానీ అతను గ్రెగోరీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ సీన్ కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది. అండ్ మోర్ఫియస్ తనకి కొంచెం పవర్స్ వచ్చిన తర్వాత 3 ఫేట్స్ ని కలవడానికి వెళ్తాడు. వాళ్ళే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. అండ్ అక్కడ మోర్ఫియస్ నైట్ మేర్ లేక్ నుంచి ఒక పెద్ద గుడ్డు, ఒక పాము బయటికి తీస్తాడు. అండ్ ఆ పాముని 3 ఫేట్స్ కి గిఫ్ట్ గా ఇచ్చి తన 3 వస్తువులు ఎక్కడున్నాయో వాళ్ళని అడుగుతాడు. అండ్ వాళ్ళు ఈ పాముని తినేసి మోర్ఫియస్ యొక్క 3 వస్తువులు ఎవరెవరి దగ్గర ఉన్నాయో వీళ్ళు ముగ్గురు మోర్ఫియస్ కి చెప్తారు. అతని శాండ్ బ్యాగ్ జోనా కాన్స్టంటైన్ అనే ఒక లేడీ దగ్గర ఉంటుంది. అండ్ ఈ క్యారెక్టర్ జాన్ కాన్స్టంటైన్ క్యారెక్టర్ కి ఫీమేల్ వర్షన్ అనమాట. ఈ సిరీస్ యొక్క క్రియేటర్ ఉమెన్ క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేయడానికి ఈ క్యారెక్టర్ కి ఫీమేల్ వర్షన్ చూపించారంట. అండ్ మోర్ఫియస్ యొక్క హెల్మెట్ ని ఈథెల్ ఒక డెమోన్ కి అమ్మేసి దానికి బదులుగా ఎమ్లెట్ ఆఫ్ ప్రొటెక్షన్ ని తీసుకుంటుంది. దీనివల్ల మనుషులకి వయసు తొందరగా పెరగదు అండ్ ఆపదొచ్చినప్పుడు తమను తాము కాపాడుకోగలుగుతారు. అండ్ మోర్ఫియస్ యొక్క రూబీ మాత్రం ఈథెల్ దగ్గరే ఉంటుంది. అండ్ ఈథెల్ ఇప్పటికీ బ్రతికే ఉంటుంది ఎందుకంటే తన దగ్గర ఆమ్లెట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి. అండ్ తన దగ్గరికి కొరింథియన్ వచ్చి మోర్ఫియస్ కి సంబంధించిన 3 వస్తువుల గురించి అడుగుతాడు. అండ్ అప్పుడు ఈథెల్ తన దగ్గర ఉన్న ఆమ్లెట్ ఆఫ్ ప్రొటెక్షన్ యూజ్ చేసి కొరింథియన్ ని మళ్ళీ డ్రీమ్ వరల్డ్ కి పంపించేస్తుంది. అండ్ తర్వాత ఈథెల్ తన కొడుకైన జాన్ డి దగ్గరికి వెళ్తుంది. అండ్ ఇతను రాడ్రిక్ వల్ల పుడతాడు. అండ్ ఇతను ముసలోడు కూడా అయిపోతాడు. కానీ వీళ్ళ అమ్మ ఈథెల్ మాత్రం కొంచెం వయసులోనే ఉంటుంది ఎందుకంటే తన దగ్గర ఈ ఆమ్లెట్ ఉంది కాబట్టి. అండ్ ఈథెల్ మార్ఫియస్ యొక్క రూబీని చిన్నప్పుడు జాన్ డీకి ఇస్తుంది. కానీ ఆ రూబీ వల్ల జాన్ యొక్క మైండ్ కరప్ట్ అవుతుంది. సో దానివల్ల అతను కొంతమందిని చంపేస్తాడు కూడా. సో తర్వాత ఈథెల్ ఆ రూబీని ఒక చోట దాచిపెట్టి తన కొడుకుని ఒక ప్రిజన్ లాంటి మెడికల్ ఫెసిలిటీలో ఉంచుతుంది. అండ్ ఇంకోవైపు మోర్ఫియస్ 3 ఫేట్స్ నుంచి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వేకింగ్ వరల్డ్ కి బయలుదేరతాడు. అండ్ అప్పుడు లూసియన్ మార్ఫియస్ కి ఒక కొత్త రేవెన్ పార్ట్నర్ ఇస్తుంది. అతని పేరు మాథ్యూ. కానీ వెళ్లే ముందు నైట్ మేర్ లేక్ నుంచి తీసిన పెద్ద గుడ్డు కెయిన్ అండ్ ఏబెల్ కి గిఫ్ట్ గా ఇస్తాడు. అండ్ అందులోంచి ఒక చిన్న బేబీ గార్గోయిల్ బయటకు వస్తుంది. సో వీళ్ళిద్దరూ మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ కొరింథియన్ డ్రీమ్ వరల్డ్ లోకి వెళ్ళిన తర్వాత లూసియన్ కి చెప్తాడు, నేను ఇప్పుడు మార్ఫియస్ కి భయపడట్లేదు అండ్ అతను తన 3 ఆబ్జెక్టులు కనిపెట్టే లోపే నేను అతన్ని ఓడిస్తాను అని కొరింథియన్ లూసియన్ దగ్గర ఛాలెంజ్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు డెమన్ స్లేయర్ అయిన జోనా కాన్స్టంటైన్ క్యారెక్టర్ ని చూపిస్తారు. అండ్ తను బకింగన్ ప్యాలెస్ ప్రిన్సెస్ యొక్క ప్రైవేట్ వెడ్డింగ్ పార్టీకి అటెండ్ అవుతుంది. అండ్ ఆ ప్రిన్సెస్ యొక్క బాడీలో డీమన్ ఉంది అని చర్చ్ వాళ్ళు అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఆ డీమన్ అనేది పెళ్లి కొడుకు లోపల ఉంటుంది. అండ్ ఆ డీమన్ ఆ పెళ్లి కొడుకుని చీల్చుకుంటూ అతని లోపల నుంచి బయటకు వస్తుంది. అండ్ మార్ఫియస్ తన శాండ్ బ్యాగ్ ని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. అండ్ ఆ డీమన్ కి మార్ఫియస్ యొక్క హెల్మెట్ ఎక్కడ ఉందో తెలుసు. సో ఆ డీమన్ ని ఏమీ చేయొద్దు అని కాన్స్టంటైన్ కి మార్ఫియస్ చెప్తాడు. కానీ తను ఆ డీమన్ ని మళ్ళీ నరకానికి పంపించేస్తుంది. సో మోర్ఫియస్ యొక్క హెల్మెట్ చేయి జారిపోయింది అనమాట. సో మోర్ఫియస్ ముందు శాండ్ బ్యాగ్ తీసుకుందాం అనుకుంటాడు. అండ్ అది ఎక్కడుందని కాన్స్టంటైన్ ని అడుగుతాడు. అండ్ అప్పుడు కాన్స్టంటైన్ చెప్తుంది ఆ శాండ్ బ్యాగ్ ని తన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంచాను అని. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ సిరీస్ లో తనకి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ తన గర్ల్ ఫ్రెండ్ అయిన రేచల్ ఇంటికి వెళ్తారు. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే రేచల్ ఆ శాండ్ బ్యాగ్ వల్ల కరప్ట్ అయిపోతుంది. అండ్ తను డ్రీమ్ డైమెన్షన్ లో ఇరుక్కుపోతుంది. అండ్ తనని ఇప్పుడు ఎవరు కాపాడలేరు. సో మార్ఫియస్ తన దగ్గర ఉన్న శాండ్ బ్యాగ్ తీసుకొని రేచల్ కి ఒక పీస్ఫుల్ డెత్ ఇస్తాడు. అంటే తను డ్రీమ్ డైమెన్షన్ లో హ్యాపీగా బ్రతికేటట్టు తనకి ఒక పీస్ఫుల్ డెత్ ఇస్తాడు. అండ్ రియాలిటీలో రేచల్ చనిపోతుంది. అండ్ కాన్స్టంటైన్ కి తన పాస్ట్ కి సంబంధించి కొన్ని నైట్ మేర్స్ పీడకలలు వస్తూ ఉంటాయి. అండ్ అది తెలిసిన మోర్ఫియస్ తన నుంచి ఆ నైట్ మేర్స్ అన్నిటిని తీసేసుకుంటాడు. అంటే ఇంకా తనకి నైట్ మేర్స్ అనేవి రావు. అండ్ తర్వాత మోర్ఫియస్ కాన్స్టంటైన్ కి గుడ్ బై చెప్పి తన హెల్మెట్ ని వెతుక్కుంటూ హెల్ డైమెన్షన్ కి అంటే నరకానికి వెళ్తాడు. అండ్ ఆ హెల్ డైమెన్షన్ యొక్క గేట్ కీపర్ మోర్ఫియస్ ని ఆ డైమెన్షన్ యొక్క క్వీన్ అయిన లూసిఫర్ ని కలవడానికి తీసుకువెళ్తాడు. అండ్ వీళ్ళు వెళ్లే దారిలో మోర్ఫియస్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కనిపిస్తుంది. అండ్ తను మోర్ఫియస్ ని మోసం చేస్తుంది. సో మోర్ఫియస్ తనని క్షమించడు. అందుకే తను నరకంలో శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మోర్ఫియస్ ఆ డీమన్ వెనకాలే వెళ్తూ లూసిఫర్ యొక్క క్యాజిల్ దగ్గరికి
చేరుకుంటాడు. అండ్ క్యాసిల్ లోపలికి వెళ్లి చూస్తే లూసిఫర్ ఆల్రెడీ మోర్ఫియస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ లూసిఫర్ క్యారెక్టర్ ఫీమేల్ ఎందుకుందని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఇందాక నేను చెప్పినట్టు కాన్స్టంటైన్ క్యారెక్టర్ ని మార్చినట్టు ఈ క్యారెక్టర్ ని కూడా మార్చుండొచ్చు. లేదా ప్రీవియస్లీ లూసిఫర్ అనే ఒక సిరీస్ వచ్చింది కదా, దానికి దీనికి కనెక్షన్ లేకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇలా ఫీమేల్ క్యారెక్టర్ లాగా చూపించి ఉండవచ్చు. అండ్ మోర్ఫియస్ లూసిఫర్ దగ్గరకు వెళ్లి తన హెల్మెట్ ఒక డీమన్ దగ్గర ఉందని చెప్తాడు. సో తర్వాత లూసిఫర్ తన దగ్గర ఉన్న డీమన్స్ అందరిని పిలుస్తుంది. అప్పుడు మోర్ఫియస్ తన శాండ్ బ్యాగ్ లో ఉన్న శాండ్ యూజ్ చేసి తన హెల్మెట్ ఎవరి దగ్గర ఉందో ఆ డేమన్ ని కనిపెడతాడు. అండ్ ఆ డేమన్ ఆ హెల్మెట్ మోర్ఫియస్ కి ఇవ్వాలి అంటే తనతో ఫైట్ చేసి గెలవాలి అని ఆ డేమన్ ఒక షరతు పెడతాడు. అండ్ మోర్ఫియస్ ఆ ఫైట్ కి ఒప్పుకుంటాడు. కానీ ఈ డేమన్ చాలా తెలివిగా తనకు బదులుగా లూసిఫర్ ఫైట్ చేస్తుంది అని ఒక ఫిట్టింగ్ పెడతాడు. అండ్ మోర్ఫియస్ దానికి కూడా ఒప్పుకుంటాడు. అండ్ ఇక్కడ ఫైట్ అంటే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్ కాదనమాట, ఇది ఒక మాటల యుద్ధం. ఇందులో వీళ్ళేదని చెప్పారనుకోండి అది వర్చువల్ బ్యాటిల్ గ్రౌండ్ లో క్రియేట్ అవుతుంది. సపోజ్ లైక్ ఒక తోడేలు అని చెప్పారనుకోండి అది క్రియేట్ అవుతుంది. అండ్ దాంతో ఫైట్ చేసి ఓడించగలిగే యానిమల్ పేరు ఇటువైపు ఉన్న వాళ్ళు చెప్పాలి. అండ్ ఈ విధంగా ఒకరికొకరు ఎత్తుకు పై ఎత్తు వేసుకుని ఈ ఫైట్ చేయాలి. అండ్ ఈ ఫైట్ వర్చువల్ బ్యాటిల్ గ్రౌండ్ లో జరిగితే దెబ్బలు మాత్రం వీళ్ళకి తగులుతూ ఉంటాయి. అండ్ మోర్ఫియస్ ఈ ఫైట్ లో ఆల్మోస్ట్ ఓడిపోతాడు. కానీ చివరికి హోప్ చూస్ చేసుకుంటాడు. అండ్ హోప్ ని ఓడించే శక్తి ఏది లేదు కాబట్టి లూసిఫర్ ఈ ఫైట్ లో ఓడిపోతుంది. అండ్ మోర్ఫియస్ ఈ ఫైట్ లో గెలిచిన తర్వాత అతని హెల్మెట్ అతనికి ఇచ్చేస్తారు. కానీ తర్వాత లూసిఫర్ డ్రీమ్ వరల్డ్ ని తక్కువ చేసి మాట్లాడి మోర్ఫియస్ ని ఇన్సల్ట్ చేస్తుంది. అండ్ మోర్ఫియస్ కూడా దానికి తగ్గట్టు ఒక ఆన్సర్ ఇచ్చి తనకి కౌంటర్ వేస్తాడు. అప్పుడు లూసిఫర్ కి మండిపోద్ది. సో తను ఇన్సల్ట్ అవుతుంది. అండ్ తనతో పెట్టుకున్నాడు కాబట్టి మోర్ఫియస్ ని ఇంకా వదలదు. అండ్ మోర్ఫియస్ తన హెల్మెట్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. అండ్ తన హెల్మెట్ వేసుకోగానే తన రూబీ ఎక్కడ ఉందో తనకి లొకేషన్ తెలుస్తుంది. అండ్ ఇంకోవైపు ఈథెల్ తన కొడుకు జాన్ డి దగ్గర ఉంటుంది. అండ్ తను ఇన్ని సంవత్సరాలు అమ్లెట్ ఆఫ్ ప్రొటెక్షన్ వల్ల బ్రతికుంది. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న రూబీని వెతుక్కుంటూ మోర్ఫియస్ వచ్చి తన కొడుకుని చంపేస్తాడేమో అని ఈథెల్ ఆలోచిస్తుంది. సో తన కొడుకుని కాపాడుకోవడానికి తన దగ్గర ఉన్న అమ్లెట్ ఆఫ్ ప్రొటెక్షన్ ని జాన్ డీకి ఇచ్చేస్తుంది. అండ్ ఆ అమ్లెట్ ఇచ్చేసిన తర్వాత ఈథెల్ వయసు చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. అండ్ తను అక్కడికక్కడే చనిపోతుంది. అండ్ తర్వాత జాన్ ఆ అమ్లెట్ యూజ్ చేసి అక్కడ ఉన్న గార్డ్స్ ని చంపేసి ఆ ప్రిజన్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అండ్ తర్వాత ఒక లేడీని లిఫ్ట్ అడిగి ఆ రూబీ ఉన్న లొకేషన్ దగ్గర డ్రాప్ చేయమని తనని బెదిరిస్తాడు. అండ్ ఇతను ఒక సైకో కిల్లర్ అని ఆ లేడీకి అర్థమవుతుంది. సో తర్వాత గ్యాస్ స్టేషన్ దగ్గర అతన్ని పోలీసులకు పట్టిద్దామని ప్లాన్ చేస్తుంది. కానీ జాన్ అక్కడ ఉన్న వాళ్ళని చంపేస్తాడు. సో ఆ లేడీ సైలెంట్ అయిపోయి జాన్ చెప్పిన లొకేషన్ కి అతన్ని తీసుకువెళ్లి డ్రాప్ చేస్తుంది. అండ్ తర్వాత జాన్ తన దగ్గర ఉన్న అమ్లెట్ ఆఫ్ ప్రొటెక్షన్ ని ఆ లేడీకి ఇచ్చి ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఏమి చేయలేరు అని తనకి చెప్పి తనని ఇంటికి పంపించేస్తాడు. అండ్ జాన్ ఆ రూబీని తీసుకోకముందే మోర్ఫియస్ ఆ లొకేషన్ కి వచ్చి ఆ రూబీని తీసుకుంటాడు. కానీ జాన్ డి తను క్రైమ్ చేసి ప్రిజన్ కి వెళ్లక ముందు తన దగ్గర ఉన్న రూబీని తను తప్ప ఇంకెవరు యూజ్ చేయనట్టు దాన్ని మార్చేస్తాడు. సో ఇప్పుడు మోర్ఫియస్ వచ్చి ఆ రూబీని తీసుకోగానే అది అతని మాట వినదు. అండ్ మోర్ఫియస్ ని దూరంగా నెట్టేస్తుంది. అండ్ అతను స్పృహ కోల్పోతాడు. అండ్ తర్వాత జాన్ డి అక్కడికి వస్తాడు. అండ్ ఆ రూబీని తీసుకుని దాన్ని యూజ్ చేసి ఈ ప్రపంచాన్ని మార్చేద్దామని బయలుదేరతాడు. ఎందుకంటే జాన్ ఏమని నమ్ముతాడు అంటే డ్రీమ్ గాడ్ అయిన మోర్ఫియస్ జనాలకి ఫేక్ హోప్స్ ఇచ్చి వాళ్ళని మోసం చేస్తున్నాడు అని జాన్ డి భావిస్తాడు. అండ్ ఆ రూబీ నెక్లెస్ కి మనుషుల్లో ఉండే నిజాన్ని బయటికి తీసే శక్తి ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి మోర్ఫియస్ లేని ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి, అబద్ధం లేకుండా నిజమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి అని జాన్ డి భావిస్తాడు. అండ్ తర్వాత రోజు జాన్ ఒక డైనర్ కి వెళ్లి కూర్చుంటాడు. అండ్ అక్కడ ఆ రూబీని యూజ్ చేస్తాడు. అండ్ ఆ రూబీ యొక్క పవర్ వల్ల అక్కడున్న మనుషుల లోపల ఉన్న నిజం బయటపడుతుంది. సో అక్కడ సిచ్యువేషన్ మొత్తం మారిపోయి ఒక ఇంటెన్స్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అండ్ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ రూబీ కంట్రోల్లోకి వచ్చేసి ఒకరినొకరు చంపుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ మోర్ఫియస్ కి మెలకు వచ్చిన తర్వాత అతను కూడా జాన్ ఉన్న లొకేషన్ కి వచ్చేస్తాడు. అండ్ మోర్ఫియస్ జాన్ కి అర్థమయ్యేలా చెప్తాడు డ్రీమ్స్ అనేవి ఫేక్ హోప్స్ ఇవ్వవు, అవి మనుషుల్ని మోటివేట్ చేస్తాయి అని. కానీ జాన్ అతని మాటలు పట్టించుకోడు. అండ్ మోర్ఫియస్ ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ మోర్ఫియస్ ని అంతం చేయాలి అంటే డ్రీమ్ వరల్డ్ లోనే సాధ్యమవుతుంది అనమాట. సో తర్వాత జాన్ డ్రీమ్ వరల్డ్ కి వెళ్తాడు. అండ్ జాన్ ఆ రూబీ యొక్క పవర్ యూస్ చేసి మోర్ఫియస్ ని చంపేస్తాడు. అండ్ తర్వాత ఆ రూబీని పగలగొట్టేస్తాడు. అండ్ అతను ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు అనుకుంటాడు. బట్ నిజానికి అక్కడ ఏం జరుగుతుందంటే అతను రూబీ పగలగొట్టడం వల్ల దాని లోపల ఉన్న పవర్ మోర్ఫియస్ లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ ఇదంతా మోర్ఫియసే ప్లాన్ చేస్తాడు. దానివల్ల అతని పవర్స్ అనేవి అతనికి దొరుకుతాయి. అండ్ తర్వాత మోర్ఫియస్ చాలా పెద్దగా కనిపిస్తాడు. అండ్ అతని చేతిలో జాన్ డి ఉంటాడు. అండ్ జాన్ ఇదంతా కావాలని చేయలేదు, జస్ట్ ఆ రూబీ వల్ల కరప్ట్ అవడం వల్ల ఇదంతా చేశాడు. సో మోర్ఫియస్ అతన్ని ఏం చేయడు. అండ్ అతన్ని మళ్ళీ ప్రిజన్ కి పంపించేసి అతన్ని ఒక పీస్ఫుల్ డ్రీమ్ వరల్డ్ లో బంధిస్తాడు. అంటే పర్మనెంట్ గా పీస్ఫుల్ గా నిద్రపోయేలాగా చేస్తాడు. అండ్ మోర్ఫియస్ కి తన పవర్స్ అండ్ తన ఆబ్జెక్టులు అన్ని దొరికిన తర్వాత తన డ్రీమ్ వరల్డ్ ని మళ్ళీ రీస్టోర్ చేసుకుంటాడు. అండ్ ఈ సిరీస్ ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. అండ్ దీని తర్వాత నుంచి కొంచెం బోరింగ్ గా సోది ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా ఇప్పుడు కొంచెం సింపుల్ గా చెప్పేస్తాను. మోర్ఫియస్ కి తన పవర్స్ అండ్ తన డ్రీమ్ వరల్డ్ దక్కిన తర్వాత కూడా అతను ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ అతని లోపల ఒక ఎంప్టీనెస్ ఉంటుంది. సో దీని గురించి ఒక పార్క్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు తన సిబ్లింగ్ అయిన డెత్ గాడెస్ అక్కడికి వస్తుంది. అండ్ తను మోర్ఫియస్ ని తనతో పాటు తన వర్క్ ఎలా ఉంటుందో చూపించడానికి తీసుకువెళ్తుంది. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ చాలా చోట్లకు వెళ్తారు. అండ్ అక్కడ డెత్ గాడెస్ వాళ్ళందరి ఆత్మలు తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఈ ఎండ్లెస్ ఫ్యామిలీలో డెత్ గాడెస్ యొక్క వర్క్
చాలా హార్డ్ అండ్ పెయిన్ఫుల్ అని ఇక్కడ మనకు తెలుస్తుంది. తను మోర్ఫియస్ కి అర్థమయ్యేలా చెప్తుంది, ఈ ఎండ్లెస్ ఫ్యామిలీ ఉన్నది మనుషులకి సేవ చేసుకోవడానికి మాత్రమే. మనం మనుషులకు అవసరం అండ్ మనుషులు మనకు అవసరం. సో నువ్వు చేసే పని గురించి ఎక్కువగా ఆలోచించుకోవద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, సాటిస్ఫాక్షన్ దానంతటా అదే వస్తుంది అని డెత్ గాడెస్ మోర్ఫియస్ కి చెప్తుంది. కానీ మోర్ఫియస్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే, మరణం, డెత్ అనేది ఒక గిఫ్ట్ లాంటిది, కానీ దాన్ని చూసి మనుషులు భయపడుతూ ఉంటారు. ఒకవేళ మనుషులు కూడా అమరులై ఉంటే వాళ్ళకి నా బాధ అర్థమవుతుందని మోర్ఫియస్ భావిస్తూ ఉంటాడు. అండ్ ఇది ప్రూవ్ చేయడానికి మోర్ఫియస్ కొన్ని వందల సంవత్సరాల క్రితం హాబ్ అనే ఒక పర్సన్ కి 100 సంవత్సరాల పాటు ఇమ్మోర్టాలిటీ ఇస్తాడు, అంటే చావు అనేది లేకుండా చేస్తాడు. అండ్ 100 సంవత్సరాల తర్వాత ఆ పర్సన్ చావు కోసం బ్రతిమాలతాడు అని మోర్ఫియస్ అనుకుంటాడు. అండ్ 100 సంవత్సరాల తర్వాత ఒక బార్ లో ఆ పర్సన్ ని కలుస్తాడు అండ్ ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటాడు. తర్వాత ఇంకొక 100 సంవత్సరాలు అతనికి లైఫ్ ఇచ్చి మళ్ళీ అతన్ని కలవడానికి సేమ్ అదే బార్కి వస్తాడు. అండ్ ఇలా చాలా సార్లు అతనికి ఇమ్మోర్టాలిటీ ఇస్తాడు అండ్ అతన్ని కలవడానికి ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాడు. అండ్ ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఈ పర్సన్ ఒక బికారి లాగా, ఒక ధనవంతుడు లాగా, ఒక మిడిల్ క్లాస్ లాగా ఇలా ప్రతిసారి డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళిద్దరూ ఇలా కలుస్తూ ఉండడంతో వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయిపోతారు. అండ్ కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత హాబ్ ఏమనుకుంటాడు అంటే, మోర్ఫియస్ తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు అని హాబ్ అనుకుంటాడు. సో అప్పుడు మోర్ఫియస్ కి కోపం వస్తుంది అండ్ అతను హాబ్ ని వదిలేసి వెళ్ళిపోతాడు. అండ్ మోర్ఫియస్ వెళ్ళిపోతున్నప్పుడు హాబ్ చెప్తాడు, నువ్వు నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అయితే 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను కలవడానికి రావాలి అని. కానీ తర్వాత రాడ్రిక్ 106 సంవత్సరాల వరకు మోర్ఫియస్ ని బంధించి ఉంచుతాడు కదా. సో మోర్ఫియస్ హాబ్ ని కలవలేడు, కానీ హాబ్ మాత్రం అతని కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మోర్ఫియస్ ఫ్రీ అయిపోయాడు కాబట్టి హాబ్ ని కలవడానికి వెళ్తాడు. అండ్ మొత్తానికి ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు మళ్ళీ కలుస్తారు. అండ్ ఇంకోవైపు ఎండ్లెస్ లో వన్ ఆఫ్ ది సిబ్లింగ్ అయిన డిజైర్ డ్రీమ్ ని అంతం చేయాలి అనుకుంటాడు. ఎందుకంటే మనుషులకి డిజైర్ లాంటి ఎమోషన్ కావాలి కానీ డ్రీమ్ అవసరం లేదు అని అతను భావిస్తూ ఉంటాడు. సో అతను డ్రీమ్ వర్టెక్స్ ని ఉపయోగించి మోర్ఫియస్ యొక్క డ్రీమ్ వరల్డ్ ని నాశనం చేయాలి అనుకుంటాడు. అండ్ ఈ డ్రీమ్ వర్టెక్స్ అనేది ఒక ఎంటిటీ అన్నమాట. ఇది డ్రీమ్ వరల్డ్ అండ్ వేకింగ్ వరల్డ్ కి మధ్య ఉన్న కనెక్షన్స్ ని తెగ్గొట్టి డ్రీమ్ వరల్డ్ ని నాశనం చేస్తుంది. అండ్ ఈ డ్రీమ్ వర్టెక్స్ అనేది కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి పుడుతూ ఉంటుంది అండ్ మోర్ఫియస్ దాన్ని అంతం చేస్తూ ఉంటాడు. అండ్ ప్రెసెంట్ ఈ డ్రీమ్ వర్టెక్స్ రోజ్ వాకర్ అనే ఒక అమ్మాయి లాగా పుడుతుంది. అండ్ రోజ్ వాకర్ ఒక వర్టెక్స్ అన్న విషయం మోర్ఫియస్ కి తెలుసు, కానీ అతను తనని ఏమి చేయడు. ఎందుకంటే వర్టెక్స్ ప్రమాదకరంగా మారినప్పుడు మాత్రమే మోర్ఫియస్ దాన్ని అంతం చేస్తాడు. అండ్ ఈ రోజ్ వాకర్ యొక్క పేరెంట్స్ తన చిన్నప్పుడు డివోర్స్ తీసుకుంటారు. దానివల్ల తను తన బ్రదర్ తో సెపరేట్ అయిపోతుంది. సో తను పెద్దయిన తర్వాత తన బ్రదర్ ని కలవాలి అనుకుంటుంది అండ్ తన బ్రదర్ ని వెతకడం స్టార్ట్ చేస్తుంది. అండ్ అలా తన బ్రదర్ ని వెతుక్కుంటూ తన గ్రేట్ గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్తుంది. అండ్ తను మరెవరో కాదు, నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, యూనిటీ కిన్కేడ్ అనే ఒక అమ్మాయి స్లీప్ సిక్నెస్, అదే డ్రీమ్ వరల్డ్ లో ఇరుక్కుపోతుంది అని. యాక్చువల్లీ తను డ్రీమ్ వరల్డ్ లో ప్రెగ్నెంట్ అవుతుంది, కానీ రియల్ వరల్డ్ లో కూడా తనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అది ఎందుకు, ఏంటి, ఎలా జరిగింది అనేది మీకు తర్వాత తెలుస్తుంది. అండ్ తను ప్రెగ్నెంట్ అయ్యి ఒక పాప కూడా పుడుతుంది. అండ్ తర్వాత ఆ తరం కంటిన్యూ అవుతుంది అండ్ రోజ్ వాకర్ కూడా పుడుతుంది. సో ఈ యూనిటీ కిన్కేడ్ రోజ్ వాకర్ కి గ్రేట్ గ్రాండ్ మదర్ అవుతుంది. అండ్ తన గ్రాండ్ మదర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో రోజ్ వాకర్ తన బ్రదర్ ని వెతుక్కుంటూ ఫ్లోరిడాకి వెళ్తుంది. అండ్ ఈ రోజ్ వాకర్ యొక్క బ్రదర్ అయిన జేడ్ ని ఫ్లోరిడాలో ఒక టాక్సిక్ ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటారు అండ్ వాళ్ళు అతన్ని టార్చర్ చేస్తూ ఉంటారు. అండ్ అతను ఎంత తప్పించుకుందాం అనుకున్నా కూడా అక్కడ నుంచి తప్పించుకోలేకపోతూ ఉంటాడు. అండ్ రోజ్ వాకర్ కూడా తనని వెతుకుతూ ఉంటుంది, కానీ తన తమ్ముడు ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతుంది. అండ్ ఈ ప్రాసెస్ లో మెల్లగా తన పవర్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో తను వేరే వాళ్ళ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో బయట తను ఎలాగో తన తమ్ముడిని కనిపెట్టలేకపోతుంది కాబట్టి డ్రీమ్స్ లో అయినా తన తమ్ముడిని కనిపెట్టాలి అనుకుంటుంది. అండ్ అలా డ్రీమ్ వరల్డ్ లోపల తన తమ్ముడిని వెతుక్కుంటూ మోర్ఫియస్ యొక్క క్యాసిల్ లోపలికి వెళ్ళిపోతుంది. సో తర్వాత వీళ్ళిద్దరూ కలిసి తన తమ్ముడు ఎక్కడ ఉన్నాడో డ్రీమ్ వరల్డ్ లో వెతుకుతారు. అండ్ రోజ్ వాకర్ డ్రీమ్ వరల్డ్ లో తన తమ్ముడిని కనిపెడుతుంది అండ్ రియల్ వరల్డ్ లో కూడా తన తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తనకి తెలుస్తుంది. సో తర్వాత రోజు తన తమ్ముడిని తీసుకోవడానికి తన తమ్ముడు ఉన్న లొకేషన్ కి బయలుదేరుతుంది. కానీ ఈ లోపు నైట్ మేర్ అయిన కొరింథియన్ ఆ టాక్సిక్ ఫ్యామిలీ నుంచి జేడ్ ని కాపాడతాడు. అండ్ తర్వాత అతనికి మీ అక్క దగ్గరికి తీసుకువెళ్తా అని చెప్పి అతనితో పాటు తీసుకువెళ్ళిపోతాడు. అండ్ తర్వాత రోజ్ వాకర్ కి ఫోన్ చేసి నీ తమ్ముడు కావాలి అంటే కన్వెన్షన్ హాల్ కి రమ్మని తనని పిలుస్తాడు. యాక్చువల్లీ ఇక్కడ కొరింథియన్ ఏం ప్లాన్ చేస్తాడు అంటే, రోజ్ వాకర్ ఒక వర్టెక్స్ కదా, తనని ఉపయోగించి డ్రీమ్ ని అంతం చేయాలి అని కొరింథియన్ ప్లాన్ చేస్తాడు. సో అందుకే తన బ్రదర్ ని ఉపయోగించి రోజ్ వాకర్ ని తన దగ్గరికి రప్పిస్తాడు. అండ్ ఈ విషయం మోర్ఫియస్ కి కూడా తెలుస్తుంది. సో అతను కూడా ఆ కన్వెన్షన్ హాల్ కి వస్తాడు. అండ్ తర్వాత మోర్ఫియస్ కొరింథియన్ నైట్ మేర్ ని అంతం చేస్తాడు. అండ్ రోజ్ వాకర్ కి కూడా తన తమ్ముడు దొరుకుతాడు. అండ్ ఇంకోవైపు ఈ డ్రీమ్ వర్టెక్స్, అదే రోజ్ వాకర్ యొక్క ప్రెజెన్స్ వల్ల డ్రీమ్ వరల్డ్ అనేది మెల్లగా నాశనం అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మోర్ఫియస్ డ్రీమ్ వరల్డ్ ని కాపాడాలి అంటే తను రోజ్ వాకర్ ని అంతం చేయాలి. అండ్ ఆ టైంలో యూనిటీ కిన్కేడ్ కూడా డ్రీమ్ వరల్డ్ లోనే ఉంటుంది. అండ్ తను అక్కడ ఉన్న లైబ్రరీలో తన ఓన్ బయోగ్రఫీ చదువుతూ ఉంటుంది. అండ్ అప్పుడు తనకు అర్థమవుతుంది, యాక్చువల్లీ ఈ జనరేషన్ కి తను డ్రీమ్ వర్టెక్స్ అవ్వాలి, కానీ తను స్లీప్ సిక్నెస్ లో ఉండిపోవడం వల్ల వర్టెక్స్ అవ్వలేకపోయింది. సో ఆ వర్టెక్స్ అనేది రోజ్ వాకర్ కి ట్రాన్స్ఫర్ అయింది.
అండ్ ఈ విషయం తను అక్కడున్న లైబ్రేరియన్ లూసియన్ కి చెప్తుంది. సో లూసియన్ వెంటనే యూనిటీని మోర్ఫియస్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత రోజ్ వాకర్ దగ్గర ఉన్న వర్టెక్స్ ని యూనిటీ తీసుకుంటుంది. ఆ తర్వాత ఆ వర్టెక్స్ ని అంతం చేస్తారు. దానివల్ల డ్రీమ్ వరల్డ్ నాశనం అవ్వకుండా ఉంటుంది అండ్ రోజ్ వాకర్ కూడా ప్రాణాలతో ఉంటుంది. కానీ రియాలిటీలో యూనిటీ చనిపోతుంది. అండ్ డ్రీమ్ వరల్డ్ లో ఉన్నప్పుడు యూనిటీ మోర్ఫియస్ కి చెప్తుంది తను స్లీప్ సిక్నెస్ లో ఉన్నప్పుడు గోల్డెన్ ఐస్ ఉన్న ఒక పర్సన్ తనని ప్రెగ్నెంట్ చేశాడు అని. సో అప్పుడు మోర్ఫియస్ కి అర్థమవుతుంది దీని అంతటికీ కారణం తన బ్రదర్ అయిన డిజైర్ అని. అండ్ ఈ డిజైర్ యొక్క సెక్స్ అనేది ఫ్లూయిడ్ అనమాట. అతను కావాలనుకున్నప్పుడు మేల్ ఆర్ ఫీమేల్ లాగా మారగలడు. సో అతనే ఇదంతా చేశాడు అని మోర్ఫియస్ కి అర్థమవుతుంది. అండ్ ఎండ్లెస్ ఫ్యామిలీలో ఇలా ఒకరినొకరు చంపుకోవడం అనేది చాలా పెద్ద తప్పు అనమాట. కానీ డిజైర్ డ్రీమ్ ని చంపడానికి ప్లాన్ చేసి ఈ రూల్స్ ని బ్రేక్ చేస్తాడు. సో మోర్ఫియస్ డిజైర్ దగ్గరికి వెళ్లి తన డ్రీమ్ వరల్డ్ కి దూరంగా ఉండమని డిజైర్ కి వార్నింగ్ ఇచ్చి వస్తాడు. కానీ డిజైర్ మాత్రం డ్రీమ్ మాట పట్టించుకోడు. అతని ప్లాన్స్ అనేవి అతనికి ఉంటాయి. ఆ తర్వాత మోర్ఫియస్ డ్రీమ్ వరల్డ్ అండ్ వేకింగ్ వరల్డ్ ని బ్యాలెన్స్ చేయడానికి కొత్త నైట్ మేర్స్ ని క్రియేట్ చేయడం మనకి చూపిస్తారు. అండ్ ఇంకోవైపు హెల్ డైమెన్షన్ లో లూసిఫర్ డ్రీమ్ వరల్డ్ మీద అటాక్ చేయడానికి తన డీమన్ ఆర్మీతో రెడీ అవుతూ ఉంటుంది. అండ్ ఈ మిషన్ లో తనకి హెల్ప్ చేయడానికి లూసిఫర్ తో పాటు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అజాజెల్ కూడా ఉంటాడు. అండ్ లూసిఫర్ ఇలా చేస్తే గాడ్స్ తన మీద కోప్పడతారు అని తనకు తెలుసు. అయినా కూడా తను డ్రీమ్ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. అండ్ అక్కడితో సీజన్ 1 కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంకొన్ని రోజుల్లో సీజన్ 2 రిలీజ్ కాబోతుంది. సో చూడాలి మరి ఈ సీజన్ 2 ఎలా ఉండబోతుందో. అండ్ ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీ ఇయర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.